తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి రీసెంట్‌గా మనకు యాజ్ పర్ రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. వన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత డిఫరెంట్ డౌట్స్ అయితే ఆస్పిరెంట్స్‌కి రైజ్ అవ్వడం జరుగుతుంది. సో, మనకు సంబంధించి ఆన్సర్‌కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఫైనల్ రిజల్ట్ ఎప్పుడొస్తుంది? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి? అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, ప్రెజెంట్ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, సర్టిఫికేట్స్ లేకపోతే వాళ్ళు ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి? వాళ్ళని రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఇలా సో మెనీ డౌట్స్ అయితే క్వైరీ చేయడం జరుగుతుంది. సో, మీకు సంబంధించి 23లో, 24లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియోస్ చేయడం జరిగింది. ప్రతి సెషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 23, 24 ప్రాసెస్ సంబంధించిన వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. లేదా ఈ వీడియోలో మేము లిటిల్ బిట్ క్లారిటీతో మీకు ఇస్తాము. వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ సెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ డేట్స్ గురించి, నెక్స్ట్ ప్రాసెస్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ డేట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. అండ్ దాంతోపాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ గురించి అండ్ క్వాలిఫైడ్ మార్క్స్కి మినిమం మార్క్స్ ఎన్ని ఉండాల్సి ఉంటుంది అనే టాపిక్ గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి 23లో ఏ డేట్స్లో ఏం జరిగిందనే షెడ్యూల్ డిస్ప్లే చేస్తున్నాము. 24కి సంబంధించిన షెడ్యూల్ కూడా డిస్ప్లే చేశాము. 25కి సంబంధించిన షెడ్యూల్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ వచ్చేసి సో మనకు 2023లో వచ్చేసి అక్టోబర్ మంత్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. దట్ టు బి 28, 29, 30 డేట్స్ అక్టోబర్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. అక్టోబర్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్కి ఆన్సర్కి రెస్పాన్స్ షీట్ అనేది సో మనకు నవంబర్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది. దట్ ఈజ్ సో ఎవరైతే 28, 29, 30 డేస్లో ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో 2023లో వారికి సంబంధించిన రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి 7th, 8th, 9th డేట్లో అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ రోజు క్యాండిడేట్ సంబంధించిన రెస్పాన్స్ షీట్ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో వారు జస్ట్ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. సో రిజల్ట్లో మరి క్వాలిఫైడ్ అండ్ నాట్ క్వాలిఫైడ్ అని తెలుస్తుందా అంటే ఆన్సర్ కీ ద్వారా అయితే మనకు తెలియదు. ఫైనల్ రిజల్ట్ వస్తేనే తెలుస్తుంది. మరి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఫైనల్ రిజల్ట్ అనేది యాజ్ పర్ ప్రీవియస్ షెడ్యూల్ ప్రకారం మనం కంపేర్ చేసుకుంటే సో అక్టోబర్ 23లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ 23లో వచ్చేసి ఫైనల్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రిజల్ట్కి సంబంధించి ఆ రోజు రిజల్ట్ వెరిఫై చేసుకుంటే మీరు క్వాలిఫైడా కాదా అనేది మీకు సంబంధించిన రిజల్ట్ ప్రింట్లో అయితే డిస్ప్లే అవుతుంది. ఆ విధంగా రిజల్ట్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 23లో వచ్చేసి మనకు 14th నుంచి 17th డిసెంబర్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేశారు. టోటల్గా 29 సబ్జెక్ట్స్కి సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ డేలో కొన్ని పేపర్స్, సెకండ్ డేలో కొన్ని పేపర్స్ ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ కండక్ట్ చేసిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వారికి వచ్చేసి ఏంటంటే 1 మంత్ తర్వాత కానీ 2 మంత్స్ తర్వాత కానీ సర్టిఫికేట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది టోటల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇలా మీకు 23లో, 24లో ఏ డేట్స్లో జరిగిందనే దాన్ని బట్టి మీరు 25కి అయితే ఎస్టిమేట్ చేయొచ్చు. ఎవరైతే 23, 24, 22 డేట్స్లో ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు సంబంధించి 2025 యొక్క రిజల్ట్ ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉంటుంది సార్ ఆన్సర్కి కానీ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ కానీ మీరు క్వైరీ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ జనవరిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే సో 23 అక్టోబర్లో కండక్ట్ చేసింది, 23 నవంబర్లో ఇచ్చారు, సెప్టెంబర్లో కండక్ట్ చేసిన 11th, 12th డేట్లో కండక్ట్ చేసింది మనకు 24, 25 డేట్లో అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి సో వితిన్ 15 డేస్లో రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ జనవరిలో అయితే రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే యాజ్ పర్ ప్రీవియస్ షెడ్యూల్ ప్రకారం సో మనకు అక్టోబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే డిసెంబర్లో ఫైనల్ రిజల్ట్ ఇచ్చారు, సెప్టెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే నవంబర్లో ఫైనల్ రిజల్ట్ ఇచ్చారు. కాబట్టి మనకు డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే జనవరి ఎండింగ్లో కానీ ఫిబ్ మిడిల్లో కానీ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా సేమ్ మనం కంపేర్ చేసుకోవచ్చు. అక్టోబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే డిసెంబర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు, సెప్టెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే సో డిసెంబర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. కాబట్టి డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మనకు ఫిబ్ లాస్ట్ వీక్లో కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండొచ్చు. సో ఇది షెడ్యూల్ ప్రకారం ఎస్టిమేట్ డేట్స్ అయితే. అండ్ తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఆ డాక్యుమెంట్స్ లేకపోతే రిజెక్ట్ చేస్తారా, మళ్ళీ వెళ్ళి సబ్మిట్ చేయొచ్చా అని క్వైరీ చేస్తారు. కాబట్టి సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరైతే యాజ్ పర్ ఫైనల్ రిజల్ట్ ప్రకారం క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మాక్సిమం మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఫిబ్లో అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని మీరు క్వైరీ చేస్తే సో ఇక్కడ తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ రాసినట్టుగా అండ్ క్వాలిఫైడ్ అయినట్టుగా ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన రిజల్ట్ ఫిల్టర్ అయితే కావాల్సి ఉంటుంది. మరి క్వాలిఫైడ్ మార్క్స్ ఏమైనా ఉంటాయా సార్ అని సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. కాబట్టి నార్మల్గా మనకు సెట్ ఎగ్జామినేషన్ వచ్చేసి 300 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 300 మార్క్స్ కాను ప్రతి కేటగిరీ స్టూడెంట్స్కి 120 మార్క్స్ అయితే రావాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో సో వారికి 110 మార్క్స్ వచ్చినట్టయితే ఫస్ట్ అది మినిమం రిక్వైర్డ్ మార్క్స్ అనమాట. ఖచ్చితంగా 110 మార్క్స్ లేదా 120 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు టైర్ 1 అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. అలా టైర్ 1 క్లియర్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి టాప్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో టాప్ నుంచి 6% తీయడం జరుగుతుంది. ఆల్ కేటగిరీస్ అప్లికేబుల్ చేస్తూ టాప్ మార్క్స్ ఉన్న వారిలో 6% అయితే తీయడం జరుగుతుంది. ఈ కట్ ఆఫ్ అనేది సమ్ టైమ్స్ తగ్గొచ్చు, పెరగొచ్చు. బట్ 110 అండ్ 120 మార్క్స్ ఏదైతే ఉందో అది మ్యాండేటరీ మార్క్స్ అనమాట. ఆ మార్క్స్ క్రాస్ అయిన వారిని మాత్రమే మళ్ళీ
పైన ఎవరైతే ఉంటారో టాప్ లిస్ట్‌లో వారికి 6% తీయడం జరుగుతుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతుంది. సమ్‌టైమ్స్ మనకు 148, 150 మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారు. సమ్‌టైమ్ 160, 170 వచ్చిన వాళ్ళు మాత్రమే క్వాలిఫైడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేది మీరు 23, 24ది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎస్‌సి మెమో కావాల్సి ఉంటుంది. ఇది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. డిగ్రీ మెమో కావాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. డిగ్రీ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అందరి దగ్గర ఉంటుంది. బట్ డిగ్రీ కన్సాలిడేటెడ్ మెమో, డిగ్రీ కాన్వకేషన్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. కాన్వకేషన్ ఆర్ ఒరిజినల్ డిగ్రీ అనేది మనం చెప్పడం జరుగుతుంది. మీరు సపరేట్‌గా యూనివర్సిటీ నుంచి అయితే అప్లై చేసి తీసుకోవాల్సి ఉంటుంది. పీజీకి సంబంధించి కూడా పీజీ మెమో, పీజీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్, పీజీ కాన్వకేషన్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. మీరు ఏ యూనివర్సిటీ విద్యార్థులైనా సరే సో మీకు సంబంధించిన యూనివర్సిటీ నుంచి కాన్వకేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలనేది మేము ప్రీవియస్‌లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు కాన్వకేషన్ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులైనా లేదా కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ, శతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ అండ్ నెక్స్ట్ జేఎన్‌టీయూ యూనివర్సిటీ, ఇలా మీరు ఏ యూనివర్సిటీ విద్యార్థులైనా సో మీరు డిగ్రీకి సంబంధించి కానీ పీజీకి సంబంధించిన కానీ కాన్వకేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలనేది ప్రీవియస్‌లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీరు కాన్వకేషన్ సర్టిఫికేట్ అయితే అప్లై చేయొచ్చు. అండ్ తర్వాత బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి సో మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొత్తది అవసరం లేదు. జస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. తర్వాత మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నట్టయితే ఎవరైతే ఓసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అయితే 2025కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసి పెట్టుకోవాలి. అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నట్టయితే మీకు పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి ఎటువంటి డిజబిలిటీ ఉంది అనే సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ కావాలి. సో ఈ డాక్యుమెంట్స్ అనేది అందరికీ మ్యాండేటరీ. సో లాస్ట్ వన్ వచ్చేసి ఎవరైతే ప్రజెంట్ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ వీరి దగ్గర సో పీజీకి సంబంధించిన మెమో కానీ పీసీ కానీ కాన్వకేషన్ సర్టిఫికేట్ కానీ ఉండదు కాబట్టి సో మీ కాలేజ్ అథారిటీస్ నుంచి ఏంటంటే మీరు ప్రజెంట్ పీజీ చదువుతున్నట్టుగా బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్తే మనకు వెరిఫికేషన్ అయితే చేస్తారు. వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు గత సంవత్సరంలో 23 కానీ 24లో కానీ వీటికి సంబంధించిన 2 సెట్స్ జిరాక్స్ విత్ సెల్ఫ్ అసెస్టేషన్ తోటి వాళ్ళు రిక్వైర్డ్ అయితే చేయడం జరిగింది. ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ అన్నింటిని కలెక్ట్ చేసుకొని సో మీకు ఇచ్చిన డేట్లో మీకు పర్టికులర్ సబ్జెక్ట్లో ఏ రోజు అయితే ఇస్తారో ఆ రోజు వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. పీజీకి సంబంధించి ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్తారో వాటికి వెరిఫికేషన్ కంప్లీట్ చేసి తీసుకెళ్ళని డాక్యుమెంట్స్ని పెండింగ్ అని మీకు ఒక రిసిప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ సో పీజీ కంప్లీట్ అయ్యి ఆల్ డాక్యుమెంట్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వారికి వెరిఫికేషన్ కంప్లీట్ చేయడంతో పాటు అప్రూవ్డ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా పెండింగ్లో ఉన్న క్యాండిడేట్స్ కానీ అప్రూవ్డ్ ఉన్న స్టూడెంట్స్ కానీ తర్వాత సర్టిఫికేట్స్ అలొకేట్ చేసేటప్పుడు మీరు పర్సనల్గా వెళ్ళి సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి అవకాశం ఏంటి అంటే మీరు పీజీ కంప్లీట్ చేసిన వితిన్ 2 ఇయర్స్ లోపు మీ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సర్టిఫికేట్ కలెక్ట్ చేయాలంటే మీరు వితిన్ 2 ఇయర్స్ లోపు పీజీ పాస్ అయినట్టుగా వాళ్ళకు మీ యొక్క మెమో అనేది సబ్మిట్ చేసినట్లయితే సో వారు మీకు సంబంధించిన సెట్ క్వాలిఫైడ్ అయినట్టుగా సర్టిఫికేట్ ఇస్తారు. గతంలో పీజీ కంప్లీట్ చేసిన వారికి కూడా సో మీకు వితిన్ 2 ఇయర్స్ అయితే టైం ఉంటుంది. మీ దగ్గర ప్రజెంట్ సర్టిఫికేట్స్ లేనట్టయితే మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో వాటిని తీసుకొని మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాలి. ప్రజెంట్ పీజీ కంప్లీట్ చేసిన వారు కానీ లేదా పీజీ అప్పీరింగ్లో ఉన్న క్యాండిడేట్స్ కానీ వెరిఫికేషన్కి అయితే మ్యాండేటరీగా వెళ్ళాలి. వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ అయితే లేవో వాటిని పెండింగ్లో ఇస్తారు. ఆ పెండింగ్ ఉన్నది క్లియర్ చేసుకోవడానికి వితిన్ 2 ఇయర్స్ అయితే మీకు టైం ఇస్తారు. ఆ 2 ఇయర్స్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళేసి మీకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకొని మీ యొక్క సెట్ సర్టిఫికేట్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించి కంప్లీట్ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటూ సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ మేము 23, 24కి సంబంధించి వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కామెంట్ సెక్షన్ కానీ ఆ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ కానీ మీరు చూసినట్టయితే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది.